నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ యుద్ధం వల్ల దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. దేశవ్యాప్తంగా కొంతమేర కొరత ఉన్న సమయంలో కొంతమంది అక్రమార్కులు స్వలాభాన్ని చూసుకోవడం వల్ల ప్రజలకు గ్యాస్ అందడమే కష్టంగా మారింది. దీనిపై ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఎక్కడికక్కడ ప్రజలకు ఇబ్బందులు కలిగించే అక్రమ వలసదారులపై ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా ఏపీ కూటమి ప్రభుత్వం సైతం అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా ఈ విషయంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల స్పందించారు. రాష్ట్రంలో గ్యాస్ కొరతను అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. అందులో భాగంగా కీలక ప్రకటన చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. ముఖ్యంగా గృహ అవసర సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో 144 ఏజెన్సీలపై కేసు నమోదు చేసి సుమారు 4,285 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా నిలకడగా ఉందని, సుమారు 17 రోజులకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని మంత్రి వెల్లడించారు. రోజు 7,900 కిలోలీటర్ల పెట్రోల్, 20,000 కిలోలీటర్ల డీజిల్ సేల్స్ జరుగుతున్నాయని తెలిపారు. గతంతో పోలిస్తే డీజిల్ వాడకం 8%, పెట్రోల్ 2.4% పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే కమర్షియల్ సిలిండర్ల సరఫరాను 40% నుంచి 70%కి పెంచుతున్నామని, దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్పిటల్స్కు గ్యాస్ కొరత తీరుతుందని పేర్కొన్నారు. 16 ఏజెన్సీల పరిధిలో పంపిణీ ఆలస్యమవుతున్న మాట నిజమేనని, అక్కడ కనెక్షన్ల సంఖ్య ఎక్కువగా ఉండటమే దానికి కారణమని, త్వరలోనే ఆ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ పొందేటప్పుడు ఓటీపీ విధానాన్ని ఖచ్చితంగా పాటించాలని, ఏదైనా ఇబ్బంది ఉంటే 1967 కాల్ సెంటర్కు కంప్లైంట్ చేయాలని సూచించారు. భారతదేశంలో గ్యాస్ కొరత ఏర్పడటానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు కారణమయ్యాయి. మిడిల్ ఈస్ట్ యుద్ధం వల్ల గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినడం, ముడి చమురు ధరలు పెరగడం వల్ల దిగుమతులపై ప్రభావం పడింది. దీనికి తోడు దేశీయంగా పానిక్ బయింగ్ జరుగుతోంది. తద్వారా డిమాండ్ ఒక్కసారిగా పెరగడం, పంపిణీ వ్యవస్థలో కొన్ని చోట్ల అక్రమాలు జరగడం వల్ల సామాన్యులకు సిలిండర్ అందడం కష్టంగా మారింది. ముఖ్యంగా కొందరు ఏజెన్సీల నిర్వాహకులు సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలించడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పుడు టెక్నాలజీని వాడుతూ పంపిణీ క్రమబద్ధీకరిస్తోంది. మరోవైపు పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్లను పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్రంలో సుమారు 10 లక్షల కొత్త కనెక్షన్లను ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీపం లబ్ధిదారులు ఈ కనెక్షన్ తీసుకుంటే వారి అకౌంట్లో 2,800 రూపాయలు డిపాజిట్ చేస్తామని మంత్రి ప్రకటించారు. వివిధ జిల్లాల్లో ఇండియన్ ఆయిల్, మేఘా, భాగ్యనగర్ గ్యాస్ వంటి సంస్థలు ఈ పైప్లైన్ పనులను పర్యవేక్షిస్తున్నాయి. ఈ విధానం వల్ల భవిష్యత్తులో సిలిండర్ల కోసం నిరీక్షించాల్సిన అవసరం ఉండదు.